ప్రతిపక్ష పార్టీలో గెలిచి అధికార పార్టీకి పనిచేసిన వారు ఒకరు. ప్రతిపక్ష పార్టీలో సీటు రాక అసంతృప్తితో అధికార పార్టీలో చేరిన వారు మరొకరు. సీటు సంపాదించుకున్న వారు మరొకరు. ఇదేదో వినడానికే కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నా జరుగుతున్న పరిణామాలు మాత్రం రసవత్తరంగా మారుతున్నాయి. సై అంటే సై అని కాలు దువ్వుకునే ప్రత్యర్థులు కాస్త ఒకే పార్టీలో చేరటంతో సీటు కోసం అంతర్గత వ్యూహాలు సాగుతున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రతిసారి సంచలనమయ్యే రాజోలు రాజకీయం మరోసారి రోడ్డెక్కింది. అధికార పార్టీలో నేతల మధ్య సీటు పంచాయతీ రాజకీయ రచ్చకు దారితీసింది. గత ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాపాక వరప్రసాద్ తర్వాత కాలంలో అధికార పార్టీకి అనుకూలంగా మారారు. దీనిపై 4.5 ఏదో ఒక దుమారం లేస్తూనే వస్తుందట. కొన్ని రోజుల వరకు రాజోలు నియోజకవర్గం నుంచి అధికార పార్టీ బరిలో రాపాక వరప్రసాద్ ఉంటారని క్యాడర్ డిసైడ్ అయిందట. ఆయన కూడా తనదైన శైలిలో పార్టీ శ్రేణులతో మమేకమవుతూ కార్యకర్తలతో అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని టాక్. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజోలులో వైసీపీ జెండా ఎగరవేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇప్పుడే ఊహించని విధంగా ట్విస్ట్ వచ్చిపడింది. నియోజకవర్గంలో దాదాపుగా అభ్యర్థి రాపాకనేనని ఎన్నికల శంఖారావానికి సిద్ధమయ్యారు. అధికార ప్రకటన రాకపోయినా ఖచ్చితంగా తనకే సీటు వస్తుందని వరప్రసాద్ ధీమాలో ఉన్నారట. ఈసారి రాజోలులో ఫ్యాన్ గాలి వీయించేలా చేద్దామని శ్రేణులను సిద్ధం చేసుకున్నారని సమాచారం. మరోవైపు రాజోలు స్థానాన్ని టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కొన్ని సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ మాజీ మంత్రిగా చేసిన గొల్లపల్లి సూర్యారావు ఈ విషయంపై ఆగ్రహం, అసంతృప్తి వెలిబుచ్చినా లాభం లేకుండా పోయింది. సూర్యారావు అసంతృప్తిని టీడీపీ అధిష్టానం అంతగా పట్టించుకోకపోవడంతో తన క్యాడర్ని కాపాడుకునేందుకు గొల్లపల్లి అధికార పార్టీ చెంతకు చేరారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. కండువా కప్పుకున్న గొల్లపల్లి సూర్యారావుకి జగన్ బలమైన హామీ ఇచ్చారట. రాజోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు పేరు దాదాపు ఖరారు అనే వార్తలు రావటంతో అసలు రచ్చ ఆరంభమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ను అమలాపురం ఎంపీగా ఖరారు చేయాలన్న అధిష్టానం నిర్ణయానికి రాపాక అయిష్టంగానే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రాజోలు అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు పేరు దాదాపు ఖరారు కావడంతో వైసీపీ క్యాడర్లో అసంతృప్తి మొదలైందనే ఊహాగానాలున్నాయి. మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న నేతలు ఒక్కసారిగా కలిసి పనిచేయాలంటే సాధ్యం కాదనే విషయం తెరపైకి వచ్చిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. మొదట్నుంచి వైసీపీలో ఉన్న నేతలంతా ఒకటై నిరసన తెలపడం కూడా జరిగింది. గొల్లపల్లి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయటంతో వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. రాజోలు క్యాడర్ మొత్తం సూర్యారావుపై అసంతృప్తిని ఒకేసారి తెరపైకి తెచ్చారట. తమను కాదని ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి సీటిస్తే ఎలా పనిచేయాలని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు వైసీపీ ఆవిర్భావ సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త రాజకీయ రచ్చకు ఆద్యం పోసినట్లు అయిందని నియోజకవర్గ నేతలే చెప్పుకుంటున్నారు. రాజోలులో వైసీపీ 2 సార్లు ఓటమి చెందిందని, ప్రస్తుతం క్యాడర్ అంతా అసంతృప్తితో ఉందని, ఇలా కొనసాగితే మరోసారి ఓటమి చెందే అవకాశం ఉందంటూ రాపాక నోరు జారారట. రాజోలు అభ్యర్థి విషయంలో అధిష్టానం పునరాలోచన చేయాలని ఆయన స్టేజ్ పైనే అన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశిస్తే తాను ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయగలనన్న రాపాక గొల్లపల్లి సూర్యారావుపై ఉన్న అసంతృప్తి నేపథ్యంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని స్థానిక నేతలే చెప్పుకుంటున్నారు. రాపాకకు సీటివ్వని పక్షంలో మూకుమ్మడి రాజీనామా చేసేందుకు కూడా శ్రేణులు సిద్ధమైనట్లు సమాచారం. నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీతో పాటు స్థానిక నేతలు కూడా రాపాక వైపే ఉన్నట్లు తెలుస్తోంది. రాజోల విషయంలో రాపాక మాట్లాడిన విధానంతో అటు అధిష్టానం, ఇటు జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. చాలా కష్టానికి వచ్చారు. అలాగే గడప గడప చేశాం, అందరూ కలిసే చేశాం. అన్నీ కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలు చేశాం. ఒకసారి ఆలోచన చేసి ఏది ఏమైనా ఈ రాజోలు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అదే ఒక ఆలోచన. నాకే ఇవ్వాలని నేనేం చెప్పను. ఎవరికి ఇచ్చినా రాజోలు గెలిచే విధంగా మాత్రం ఎవరైతే గెలుస్తారో సర్వేలన్నీ చేయించుకుని
ఎవరు గెలుస్తారో వారి టికెట్ ఇవ్వండి. అంతేగాని నాకేమని కూడా నేను చెప్పను. మీ సర్వేలో ఇతను గెలుస్తాడు, ప్రజలు ఇతను అయితే ఓటు వేస్తారు అనుకుంటే అతనికే ఇవ్వండి. కానీ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే కొంత ఇబ్బంది అవుతుంది. ఆయన గెలిచినా మాకు అభ్యంతరం లేదు, కానీ గెలిచే సూచనలు కనిపించట్లేదు. గెలిచే సూచనలు కనిపించినటువంటి వ్యక్తిని పెట్టి మరలా మూడోసారి కూడా మరి వేరే పార్టీకి ఎమ్మెల్యే వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మూడోసారి 2 సార్లు చాలా బాధలు అనుభవించి ఉన్నారు. ఇప్పుడైనా ఆనందంగా ఈసారి గెలిపించాలనేటువంటి కోరికతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసి ఆయన ఎమ్మెల్యేకి వెళ్ళమన్నారు, ఎంపీకి వెళ్ళమన్నారు. ఎంపీకి వెళ్ళమంటే సంతోషంగా వెళ్తాను, ఎమ్మెల్యేకి వెళ్ళమన్నా సంతోషంగా వెళ్తాను. టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు సీట్ ఇవ్వొద్దనే విషయాన్ని రాపాక చెప్పకనే చెప్పారని క్యాడర్ భావిస్తుందట. దీంతో ఇరు వర్గాల నేతలు కాస్త గందరగోళానికి గురైనట్లు టాక్. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రాజోలు సీటు కైవసం చేసుకునేందుకు అధికార విపక్షాలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. దానికి తగినట్లుగానే అనుచరులను పావులుగా మలుచుకుంటూ తమ రాజకీయ భవిష్యత్తుకు నేతలు బంగారు బాట వేసుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి. రాజోలు స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేలా జనసేన, టీడీపీ అడుగులు వేస్తుంటే అధికార పార్టీలో మాత్రం సీటు కోసం అంతర్గత కుమ్మలాటలేంటని జిల్లాలోని ఇతర నేతలు ప్రశ్నిస్తున్నారట. సమస్యకు వీలైనంత త్వరగా చెక్ పెట్టేలా అధిష్టానం రంగంలోకి దిగినట్లు సమాచారం.